జనసేన అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయిందా? మొదటి విడత జాబితా ఎప్పుడు విడుదల కానుంది? కూటమిలో టికెట్ దక్కించుకునేది ఎవరు? జనసేన పోటీ చేసే చోట్ల టీడీపీ నేతలు సహకరిస్తారా? తిరుగుబావుట ఎగరవేస్తారా? పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు? సంక్రాంతి నాటికే మొదటి జాబితా వెలువడుతుందని అంతా భావించినా ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో 2 నెలల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల 4 జాబితాలను ప్రకటించింది. ఇక వైసీపీని ఢీకొట్టేందుకు ఈసారి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. అధికారమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన, టీడీపీ తొలి జాబితా రెడీ అయినట్లు సమాచారం. ఎక్కడా ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో తొలి విడత అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కూటమి అధికారానికి వస్తే సీట్లు దక్కని నేతలకు సముచిత పదవులు కేటాయిస్తామనే భరోసా ఇస్తున్నారు చంద్రబాబు, పవన్. అందరికీ ఆమోద్యమైన అభ్యర్థులను ఎంచుకునే పనిలో పడ్డారు పవన్, చంద్రబాబు. కూటమి తరపున అన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ తమకే కావాలంటూ పోటీ పడుతున్నారు. అయితే వారిలో ఎవరికి ఇబ్బంది లేకుండా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓవైపు వైసీపీలో టికెట్ రాని వారు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో కూటమి తరపున ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు, పవన్. అందరినీ ఒప్పించి అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కూటమి నుంచి తొలి విడత అభ్యర్థుల జాబితాను రెడీ చేసినట్లు సమాచారం. అతి త్వరలో భారీ బహిరంగ సభ పెట్టి పవన్, చంద్రబాబు తొలి విడత జాబితాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. జన సైనికులకు వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్లకు సీట్లు ఖాయమని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు జనసేన నుంచి సీనియర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరోసారి మార్పు అవసరం లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆర్థిక బలం, అంగబలం ఉన్న నేతలకే ఈసారి టికెట్ కేటాయించనున్నట్లు సమాచారం. మొత్తానికి అటు టీడీపీ, ఇటు జనసేన 2 పార్టీలు పరస్పర అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ పెద్దలంతా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఈ క్రమంలో బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ, జనసేన పార్టీలు ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది. బీజేపీ నిర్ణయాన్ని బట్టి అభ్యర్థుల ఎంపికలో మార్పులు, చేర్పులు చేసి జాబితాను ప్రకటించాలని చంద్రబాబు నాయుడు, పవన్ భావిస్తున్నారట. అందుకే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నారట. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంత ఎదురు చూస్తున్నప్పటికీ బీజేపీ ఆ కూటమితో చేతులు కలుపుతుందా లేదా అన్నది చూడాలి. మొత్తంగా టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదలకు నిర్ణయించాయి. బీజేపీతో పొత్తుపైన స్పష్టత రాకపోయినా వైసీపీ నుంచి ఎన్నికల అడుగులు వేగంగా పడుతున్న వేళ తాము ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ నెలాఖరున లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.